భక్తుడు అంటున్నాడు, నిన్నటి జరిగిన దానికి ఫలితం ఈరోజు అనుభవిస్తున్నాము, నిన్న ఈరోజు జరిగే వాటికి రేపు ఫలితం అనుభవిస్తున్నామని ఆ భక్తుడు అంటే, స్వామి ఏం చెప్తున్నారు, అలా కాదు, భూత భవిష్యులు అనేవి ఏమి ఉండవు. అంటే నిన్న ఏదో రేపేదో అనేవి ఏమి ఉండవట, ఉండేది ఒకటేనంట, ఏంటి, వర్తమానం. ఈ సమయంలో ఏం చేస్తున్నాం, ఇప్పుడు ధ్యానంలో కూడా మనం చేసేది ఏంటి, ఆ సమయంలో ఏంటి, అంతవరకునే కదా. అదేంటా ముందేమైపోయింది, రేపేం జరుగుతుంది, ఇవన్నీ ఆలోచించకుండా కేవలం ఈ క్షణాన్ని మాత్రం అనుభవించమని అంటారు కదా. అలా స్వామి ఏమంటున్నారు, వర్తమానం మాత్రమే, అంటే ఈ క్షణం ఏం జరుగుతుందో అది మాత్రం ఉందంటున్నారు. నిన్న అనేది నీకు నిన్నగా లేదు, దాన్ని నువ్వు అనుభవించినప్పుడు అది వర్తమానం అవుతుంది. పోనీ నిన్న లేదా అంటే మరి నిన్నటి రోజు మనం ఉన్నాం, కానీ నిన్నటి రోజుని మనం నిన్న అనట్లేదు కదా. నిన్న ఆ టైంలో ఏం చేసామంటే, ఆ టైంలో అప్పుడు నేను పడుకున్నాను అన్నాను అనుకో, ఆ టైంలో అది నాకు వర్తమానం, అదేమి భూతకాలం అవ్వలేదు. అందుకని ఏమంటున్నారు, నిన్నటిది ఎప్పుడూ మనకి ప్రాక్టికల్గా నిన్న నిన్న అనేది వస్తుందా అంటే రాదు కదా. ఈ క్షణం మనం ఎప్పుడు ఏమనుభవిస్తాం, ఈ క్షణాన్ని అనుభవిస్తాం, అంటే ఎప్పుడు మనం వర్తమానంలోనే బ్రతుకుతాం. నిజానికి బ్రతికేది ఎక్కడ, వర్తమానంలోనే. కాకపోతే మనము చెప్తూ అనమాట ఏదో భూత భవిష్యత్తు అవి ఇవి అంట. అందుకని స్వామి ఏమంటున్నారు, నువ్వు నిన్న కూడా వర్తమానంలోనే బ్రతికావు, నిన్నట్లో బ్రతకలేదు. అందుకని ఎప్పుడు ఏముంటుంది అంటున్నారు, వర్తమానం ఉంటుంది. అలాగే రేపు కూడా తీసుకుంటే అది కూడా నీ అనుభవంలో ఉంటే అలాగే రేపు అనేది కూడా మనం తీసుకున్నాం అనుకుందాం, అది కూడా అనుభవంలో ఉంటే అది కూడా వర్తమానమే అవుతుంది, అంతే కదా. రేపు కూడా మనం అనుభవిస్తూనే ఉంటాం, ఆ సమయాన్ని అనుభవిస్తున్నాం అంటే అది వర్తమానం అని తెలుస్తుంది కదా. అందుచేత వర్తమానంలో అనుభవం ఒక్కటే ఉంటుంది, అనుభవానికి అతీతంగా ఏమీ లేదు. అంటే ఏంటంటున్నారు, ఈ క్షణాన్ని మనం అనుభవిస్తున్న దేన్ని అనుభవిస్తున్నామో అది వర్తమానం, అది నిన్నవని రేపవని ఇంకోటవని కదా. సో ఎప్పుడు మనల్ని ఏమంటున్నారు, మనం ఈ క్షణంలోనే బ్రతుకుతాం తప్పితే ఎప్పుడో నిన్నో రేపో అలా బ్రతకం, కాబట్టి ఎప్పుడు మనం వర్తమానంలో ఉంటామంటున్నారు.